ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ రెండవ అధ్యాయంలోని 66వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంతకుముందు శ్లోకములో మనస్సును నిర్మలంగా చేయుటయే సమస్త దుఃఖములు శమించుటకు ఉపాయమని, అలాగే నిర్మల చిత్తము గలవాని బుద్ధికి ఆత్మీయందు నిలకడనుందునని, మనో నిర్మలత్వం వలన సమస్త దుఃఖములు నశించునని, బుద్ధి శీఘ్రముగా ఆత్మీయందు నిలకడ పొందునని, తద్వారా ఆనంద ప్రాప్తి సంభవించునని చెప్పారు. ఇక ఇంద్రియ మనములను స్వాధీనపరచుకున్న వారి యొక్క దుస్థితిని ఈ రెండు శ్లోకముల ద్వారా తెలియబోతున్నారు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయతశాంతిరశాంతస్య కుతః సుఖం. అయుక్తస్య ఇంద్రియ నిగ్రహము లేని వారికి, అనగా ఇంద్రియములను మనసును అరికట్టలేని వానికి, బుద్ధి వివేక బుద్ధి నాస్తి కలగదు. అయుక్తస్య ఇంద్రియ నిగ్రహము లేని వానికి భావనాచ ఆత్మచింతనయు నా కలుగనేరదు. అభావయత ఆత్మచింతన లేని వానికి శాంతి చ శాంతియును నా కలుగదు. అశాంతస్య శాంతి లేని వానికి సుఖం సుఖము కుతః ఎక్కడిది తాత్పర్యం. ఇంద్రియ నిగ్రహము మన సంయమము లేని వానికి వివేక బుద్ధి కలుగదు, ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేని వానికి శాంతి లభించదు, శాంతి లేని వానికి సుఖం ఎక్కడా. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.